వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య ఉదంతం మీదన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బెంగళూరు వెళ్ళినటువంటి ఆయన అత్యవసరంగా వెనుతిరిగి వచ్చారు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకోసం. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు, ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కనిపించడం లేదు, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, వైఎస్ఆర్సీపీని అణగదొక్కాలనే కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యత వహించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలు ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు విడాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీతో ప్రత్యేక విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రత పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరో అధైర్యపడద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానంటూ ప్రకటించారు.